హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో చాలా ప్రేమతో మీ మధ్యకి ఒక మంచి సందేశాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి 86వ కీర్తన 5వ వచనము 2వ భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ యొక్క వచనమును మనము ఆలోచన చేసిన ఎడల రాజు అయిన దావీదు గారు ఆయన యొక్క వ్యక్తిగత సమస్యల మధ్య, అబ్షాలోము తిరుగుబాటు సమయంలో మరియు విదేశీ రాజ్యాల రాజుల శత్రుత్వము ఎదుర్కొంటున్న సమయంలో సర్వశక్తివంతుడైన దేవుని ఎదుట మొరపెట్టుకుంటున్నాడు. ప్రభు కృపను పొందుకున్నాడు. కనుక ఏ స్నేహితులారా, మనము కూడా మనకు ఉన్న కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి, బలహీనతలను బట్టి, శత్రువు నుండి మనలను మనము కాపాడుకోవాలంటే ప్రభువు దగ్గర సాగిలపడి మొరపెట్టిన ఎడల దావీదు యందు కృప చూపించి రక్షించి కాపాడిన దేవుడు మనల్ని కూడా రక్షించి కాపాడి అధిక కృపతో మనల్ని ఆశీర్వదించి మన యొక్క తల్లిదండ్రులను, పిల్లలను, రక్త సంబంధికులను, స్నేహితులను, ఆత్మీయులను, బంధుమిత్రులను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.